నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ అధికారితో పాటు మరో వ్యక్తి చనిపోయారు. ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో ఆర్టీసీ బస్సు, ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మృతులు మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్తో పాటు మరో వ్యక్తి భగవత్ కృష్ణారావుగా గుర్తించారు. శ్రీశైలంలో దైవ దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు ప్రస్తుతం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని పోలీసు అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదం పైన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచారి, ప్రమాదం ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది? రాజేష్, నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఫారెస్ట్ ఏరియాలో ఘోర ప్రమాదం జరిగింది. అందులో ఇద్దరు మృతి చెందారు. దాంట్లో ఒక ఐఏఎస్ అధికారి ఉన్నట్టు మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు దైవ దర్శనానికి శ్రీశైలం వెళ్తా ఉన్నారు ఇన్నోవా కారులో. అక్కడ ఎదురుగా వస్తున్నటువంటి పికప్ డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు ఇన్నోవా ఎదురెదురుగా ఢీకొనడంతో అందులో ఉన్నటువంటి ఇద్దరు పూర్తిగా క్షతగాతులు అంటే తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలిస్తుండగా చనిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే అక్కడి నుంచి వెల్దండ సమీపంలో ఉన్నటువంటి ఎన్ఎం హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వాళ్ళు చనిపోయినట్టుగా ధృవీకరణ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించి ఇతను వీళ్ళు చనిపోయిన వ్యక్తులంతా కూడా శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే మృతులు వీళ్ళు మహారాష్ట్రకు చెందినవారు. ఈ మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తులు అందులో ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ గా రాజేంద్ర నగర్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తా ఉన్నారు. అయితే అతను సుధాకర్ పటేల్ గా పేరు చెప్పుకోవడం పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకొక అతను భగవత్ కృష్ణారావుగా పేరు చెప్తా ఉన్నారు. అయితే ఇద్దరు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా రాలేదు. వీళ్ళంతా ఇద్దరిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తరలించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే దోమలపెంట సమీపంలో ఫారెస్ట్ టర్నింగ్ లో జరిగినటువంటి ప్రమాదం, వాళ్ళు దైవ దర్శనానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చి బస్సు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.